హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేస్తే మా డాడీ నా కోసం పానీపూరి తీసుకొచ్చారనమాట. సో అవన్నీ ఇక్కడే అసెంబుల్ చేసేసి తిందామని చెప్పి అన్నీ తీస్తున్నాను. కట్ చేసి అనరేమో పుచ్చుక్ చేసి. మీ అందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది చెప్పండి. అన్వికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఈసారి, అందుకని ఏంటి పెద్ద సెలబ్రేషన్ లేదు. ఇక్కడ పిల్లలు ఎవరు ఉండరు కదా, తెలిసిన పిల్లలు. సో ఈసారి ఇలా జరిగిపోయింది. నార్మల్గా అయితే తన ఫ్రెండ్స్తో బాగానే ఎంజాయ్ చేస్తుంది హోలీకి. సో ఈసారి గుర్తు రాలేదు, ప్రస్తుతానికైతే ఆడుకుంటాను కదా అన్న విషయం గుర్తు రాలేదు. సో అలానే ఉండిపోతే బాగుంటుంది. అండ్ ఇక్కడ మంచిగా కర్రీ పెట్టేస్తున్నాను. ఈ మధ్యన అసలు బయట పానీపూరి తినట్లేదు, ఎప్పుడో కానీ ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది బయట పానీపూరి తిని. ఏంటో భయం వేస్తుంది. బయట పానీపూరి అంటే చాలు ఆ వాటర్ వల్ల మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని ఒకటి బాగా ఉండిపోయింది. ఇంట్లోనే చేస్తున్నాను, మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను పడుకొని లేచే లోపల తెచ్చారు కదా అని చెప్పి ఇంకా చూశాక తినకుండా ఉండగలమా, తినేసాను. అండ్ అన్వికి వద్దు అనుకున్నాం, ఇప్పుడే తగ్గింది కదా అందుకని చెప్పి. సో యమ్మీగా ఉంటుంది, కానీ బయటది అయిపోయింది. యమ్మీ పానీపూరి. ఈరోజు ఏంటి స్పెషల్స్ చేశారు తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మమ్మీకి కొంచెం హెల్ప్ చేసేద్దామని చెప్పి ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేసి ఇచ్చి నేను ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడమే. ఇంకా రెస్ట్ బాగా రెస్ట్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా అన్నీ ప్రాపర్గా హెల్దీగా అన్నీ చెయ్యాలి అని ఒక మోటివేషన్ వస్తుంది. ఈ మధ్య చెప్పాను కదా చిరాగ్గా అనిపిస్తుందని. సో కొంచెం బ్రేక్ దొరికితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు హాలిడేస్ ఇప్పుడు కాకపోయినా ఏప్రిల్ ఎండింగ్కి అన్ని స్కూల్స్ అన్ని హాలిడేస్ వస్తాయి కదా. సో మీరు కూడా తప్పకుండా ఎక్కడ మీకు రెస్ట్ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్న రెస్ట్ తీసుకుంటే మనకి తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఆ జీవితం మీద ఒక ఆశ వస్తుంది అన్నమాట. మనం మన ఇంట్లో బాగానే ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మనకి రెస్ట్ దొరికిన తర్వాత తెలుస్తుంది ఓ వీ నీడెడ్ దిస్ అన్న విషయం. వీటి కోసం పాలకూర కిచిడి చేద్దామని చెప్పి పాలకూరకు అడుగుతుంటే ఎంత గ్రీన్ కలర్ వచ్చిందంటే లిటరలీ తెలుస్తుంది అనమాట, అది గ్రీన్ కలర్ వేసారు అన్న విషయం. ఇంకా నాకు ఈ పాలకూర నుంచి ఏమి న్యూట్రిషన్ వస్తుందో తెలియదు, కానీ మళ్ళీ గ్యారెంటీగా ఇలాంటివి తింటే ఏవేవో వస్తాయి అని చెప్పి ఇంకా ఇదంతా ఇంకా డిస్కార్డ్ చేసేసాను. ఇది 4-5 టైమ్స్ కడిగిన తర్వాత, మామూలుగా అంటే కడిగితే మనకి మట్టి రావాలి, ఇసుక రావాలి, కానీ ఆ కలర్ వచ్చేయడం ఏంటో. బఠానీలు అలాగే గ్రీన్ పీస్ అని బయట అమ్ముతారు కదా, అవి తీసుకున్నా ఇలాగే కలర్ వస్తుంది. లిటరల్లీ మనకి తెలిసిపోద్ది కలర్ అని. తర్వాత నిన్న ఈ పింపుల్ ప్యాచ్ భలే పనిచేసింది. ఎంత పెద్ద పింపుల్ వచ్చిందంటే నేను షాక్ అయిపోయాను. ఈ ప్యాచ్ కూడా బాగానే పనిచేసింది. తర్వాత సరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకొని స్టామియోది యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ ఉంది. ఈ చార్కోల్ పౌడర్ మనం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. రకరకాల హెయిర్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్, ఇంకా బోల్డ్ అని చేస్తారు కదా చార్కోల్ తోటి. మెయిన్గా ఇది పళ్ళుకి కూడా మంచిది అంటారు. సో డెంటల్ కేర్లో కూడా వాడుతూ ఉంటారు అన్నమాట. సోప్స్ చేసుకోవడానికి అలాగా యూస్ చేయొచ్చు. సో స్టామియో బ్రాండ్ కూడా బాగుంటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. సో లింక్ ఇస్తాను, మీ ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగ జస్ట్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ అన్నమాట. మనం డైరెక్ట్ అలోవెరా జెల్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసేసుకోవచ్చు, ప్యాక్ లాగా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే సోప్స్ కానీ అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా ఇది ఇంగ్రీడియంట్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇంత పెద్ద డబ్బా వస్తుంది, 100 గ్రామ్స్ అన్నమాట. ఇది హెయిర్ మాస్క్, హెయిర్ కాదు ఫేస్ ప్యాక్, స్కిన్ కేర్, మాస్క్ అలాగా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్యూర్ అండ్ న్యాచురల్ ఉంటుంది అనమాట. కెమికల్ ఫ్రీ. అండ్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇందులో ఆర్టిఫిషియల్ కలర్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇంగ్రీడియంట్కి వచ్చేస్తే ఓన్లీ చార్కోల్ పౌడర్ అన్నమాట. సో ప్రిజర్వేటివ్ ఫ్రీ వస్తుంది. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కూడా. సో ఈజీగా వాడుకోవాలి అనుకుంటే ఇలాగా వాటర్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం అలోవెరా జెల్లో కానీ ఎందులోనైనా పెట్టామనుకోండి అప్పుడు బాగుంటుంది. అలోవెరా జెల్లో మిక్స్ చేస్తే ఏంటంటే మనకి మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలాగా జస్ట్ వాటర్లో కలిపేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నాను. ఇది మనం ఓరల్ కేర్లో కూడా వాడుకోవచ్చు. జస్ట్ ఒక టూత్ బ్రష్ని తడి చేసి ఈ పౌడర్లో డిప్ చేసి మనం ఫాస్ట్గా బ్రష్ లాగా చేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. చార్కోల్ పళ్ళకి కూడా మంచిది అంటారు.
సో మనం కూడా వాడాక మళ్ళీ చెప్తాను ఎలా అనిపించింది ఏంటి అనేది. పెద్ద ఫ్రాగ్రెన్స్ ఏం లేదు, చాలా నార్మల్ పౌడర్ లాగా ఉందన్నమాట. సో మీరు ఎవరైనా చార్కోల్ పౌడర్ ఎప్పుడైనా కొన్నారా, కొంటే ఎలా వాడారు అనేది షేర్ చేయండి. నేను ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత వైభవ్కి కనిపించాను. వాడు భయపడతాడేమో అనుకుంటే ఏంటి భయపడలేదు, జస్ట్ ఒక ఆశ్చర్యం ఫేస్ పెట్టాడు అంతే. అదిగోండి చూసారా, ఇంకా ఇది సెకండ్ టైం గుర్తొచ్చి వీడియో తీశాను. ఆ కళ్ళల్లోని ఏంటి మా మమ్మీ ఏంటి ఇంత నల్లగా అయిపోయింది అన్నట్టు ఒక చూపు నాకే కనిపించిందా మీకు కనిపించిందా అనేది చెప్పండి. ఆడలేదు, అరవలేదు, జస్ట్ చూస్తున్నాడు ఆశ్చర్యంగా. తర్వాత కూడా మంచిగా మా మమ్మీ మంచి మంచి వంటలు చేసి పెడుతుంటే మా మమ్మీ స్పెషల్స్ అన్నమాట ఇవి. ఇంకా రెసిపీస్ షూట్ చేయడానికి అయితే అవ్వట్లేదు, ఎందుకంటే నేను పడుకుని ఉన్నప్పుడు వంట చేసేస్తుంది. ఇంకా పిల్లలిద్దరికి తగ్గిన తర్వాత టెంపుల్కి వస్తానని దండం పెట్టుకున్నా, అందుకని ఈవినింగ్ ఏమో టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్, ఈ తోట, ఇది మామిడి చెట్టు తోట ఉంటుంది అన్నమాట. ఈ తోటకి మేము చిన్నప్పుడు సైకిల్ మీద వచ్చేవాళ్ళం. సైకిల్ మీద వచ్చి రాళ్ళతో ఆ మామిడికాయలని కొట్టి, ఆ మామిడికాయ 1, 2 దొరికితే మేమందరం సైకిల్ మీద మళ్ళీ పారిపోయి హ్యాపీ అయిపోయేవాళ్ళం. అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళు ఇలా రాళ్ళు పట్టుకొని కొడితే మా ఆయనకతలు తిట్టేవారు. అప్పుడు భయపడుతూ పారిపోయేవాళ్ళము. సో అవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు ఈ చెట్లు ఇవన్నీ చాలా పెద్దగా అనిపించావన్నమాట. అప్పుడు మేము బాగా చిన్నగా ఉండడం వల్ల అనుకుంటా. ఇప్పుడు ఏంటో నార్మల్ గానే అనిపిస్తుంది. అప్పుడు అనుకో నువ్వెంత పెద్ద అయిపోయిన తర్వాత నార్మల్ గానే అనిపిస్తుంది అని. అసలు ఈ టెంపులే ఉండేది కాదు. ఆ తర్వాత మేము కొంచెం పెద్ద అయ్యాక ఈ టెంపుల్ కట్టారు. ఓన్లీ ఇక్కడ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది ఉండేది. ఈ చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఇదంతా ఈ మధ్యనే పెట్టారు. అండ్ చాలా చాలా బాగా అయిపోయింది. మనం చిన్నప్పటి నుంచి చూసిన టెంపుల్స్ కి వెళ్ళిన టెంపుల్స్ కి వెళ్తే తెలియని ఒక ప్రశాంతత వస్తుంది కదా. మేము హనుమాన్ టెంపుల్ కేమో ట్యూస్డేస్, సాటర్డేస్ ఏమో వెంకటేశ్వర స్వామి గుడికి కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం. కాలేజెస్ కి ఎక్కడికి వెళ్ళినా పొద్దున్న బండి మీద ఇలా టెంపుల్కి వెళ్ళిపోయి దండం పెట్టుకొని అప్పుడు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో అలాగా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ గా చేసేసారు. గాజువాకలో ఉన్న వాళ్ళకైతే తెలిసిపోద్ది టెంపుల్ ఏంటి ఏది అనేది. లేకపోయినా కూడా మీకు మంచి టెంపుల్ని చూపించాను కదా అని చెప్పి ఇంకా వీడియో కూడా షూట్ చేశాను ఈరోజు. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మేము వెళ్ళినప్పటికీ 6 అయిపోయింది ఈవినింగ్, కానీ ఇంకా పంతులు గారు ఎవరు రాలేదు ఎందుకో మరి. సో మేము మంచిగా దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని ఇంక మళ్ళీ ఫీవర్ ఏం రావద్దు అని దండం పెట్టేసుకొని తగ్గించినందుకు థ్యాంక్స్ చెప్పేసి కొంచెం కష్ట సుఖాలు మాట్లాడేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సాటర్డేస్ అన్నీ ఫుల్ రష్ ఉంటాయి. ఇవి సండే వెళ్ళాం, మేము సండే ఈవినింగ్ వెళ్ళాం, అందుకనే కొంచెం తక్కువ రష్ ఉంది. సో మీరు కూడా దండం పెట్టుకోండి. ఇలా లాకేజ్ ఉంది, ఇంకా పంతులు గారు రాలేదన్నాను కదా. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. మనం అన్ని ప్రశాంతంగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో అదన్నమాట, ఇలా జరుగుతూ ఉంది. జస్ట్ అ స్మాల్ హియర్ అండ్ దేర్ వ్లాగ్ లాగా. ఇది గోదాదేవి దేవుడు. ఈ మధ్యన బోల్డ్ మంది పూజలు చేస్తున్నారు కదా. ముందు నాకు అసలు ఈ పేరు కూడా వినలేదు నేను, ఈ మధ్యన మాత్రం బాగా వింటున్నాను. అండ్ అలాగే ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి గుడికే మేము చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం. సో వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సో అదన్నమాట. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. చిన్న వ్లాగే బట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.